హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. సో మనకి ఫైనల్లీ గ్రూప్ 1 మెయిన్స్ డేటు, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆగం కావద్దు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. డేట్స్ అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి మన అదృష్టం ఇది. సో మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పేసి. సో ఫస్ట్ మనకి గ్రూప్ 1 మెయిన్స్ చూస్తే అక్టోబర్ 21 నుంచి మనకి ఉంటుందట. ఇన్ఫ్యాక్ట్ వరుసగా మనకి ఉండొచ్చు, లేదా ఇంకా హాలిడేస్ లాంటివి ఏమైనా వస్తే రావచ్చు, పబ్లిక్ హాలిడేస్ వస్తే రావచ్చు, లేదా వరుసగా ఉండొచ్చు. గ్రూప్ 2 చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఆగస్టు 7th అండ్ 8th అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 3 చూస్తే, సో గ్రూప్ 3 చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ నవంబరు 17, 18 అని చెప్పేసి ఉన్నట్టున్నది. సో మనకు ఇన్ఫ్యాక్ట్ మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు సిలబస్ సేమ్ కాబట్టి ఈ డేట్కి అంతగా ప్రాధాన్యత ఇవ్వద్దు. ఎందుకోసం మనకి గ్రూప్ 3లో ఆల్రెడీ 1 to 3 పేపర్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2లో 1 to 3 పేపర్స్ అవే ఉంటాయి కాబట్టి పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేయడం లేదు కాబట్టి గ్రూప్ 3 గ్రూప్ 2 రెండు కూడా ఒకటే ప్రిపరేషన్ అయితే సేమ్ ఉంటుంది. అదే ప్లాన్ మనకి పనికి వస్తుంది. రైట్, ఇక్కడ కరెంట్ అఫైర్స్ మనం చెప్తున్నాం కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ ఎంతవరకు సరిపోతుంది అంటే, సో 2024 జనవరి నుంచి జూలై 7th వరకు, సో జూలై 7th వరకు మనకి సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం ఏదైతే అధ్యయనం చేస్తున్నామో దానికి ఇంకొక 1 month మనం యాడ్ చేసుకోవాలి. జూన్ మంత్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో మనకి జూలై కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో 23rd year కరెంట్ అఫైర్స్ అవసరం అంటే ఇన్ఫ్యాక్ట్ మన క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవుతే వాళ్ళు ఇయర్ రౌండప్ సరిపోతుంది. సో మళ్ళీ క్లియర్ చెప్తున్నా, ఇయర్ రౌండప్ ప్లస్ 24 yearలో ఉన్న కరెంట్ అఫైర్స్ చదివితే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి మనకు అన్నిటికీ పనికి వస్తుంది. ఇది క్లియర్ అండి. నెక్స్ట్ ఓన్లీ గ్రూప్ 2 వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో వీళ్ళకి మంచి క్లారిటీ ఉన్నది కాబట్టి వీళ్ళకు అదనంగా ఒక 2 months అనంతరం మళ్ళీ వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 3 రాసుకోవచ్చు. ఓన్లీ గ్రూప్ 1 వాళ్ళకు ఇంకా అసలు ఇబ్బంది లేదు. సో వాళ్ళకి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్స్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే రెండు వైపులా ఉన్న వాళ్ళకే చాలా ఇబ్బంది కనిపిస్తుంది. ఎందుకోసం అంటే, సో నువ్వు ఇప్పటి నుంచి ఆగస్ట్ 7th 8th వరకు గ్రూప్ 2 మొత్తం చదివి మిగిలిన 2 months గ్రూప్ 1 మెయిన్స్ చదువుతా అంటే ఇన్ఫ్యాక్ట్ వెనుకబడిపోతాం మనం రైటింగ్ ప్రాక్టీస్ లోపల. కాబట్టి అట్లా చూసుకోవాలి. రెండు కలిపి ప్లాన్ చేస్తే అది సాహసమే అవుతుంది. కాబట్టి సో ఒకదానికి స్ట్రిక్ అయిపోండి. దేనికి స్ట్రిక్ కావాలంటే అది మీ సామర్థ్యం బట్టి ఉంటుంది. సో గ్రూప్ 1 మెయిన్స్ రాయగలుగుతాను, సో ఇన్ఫ్యాక్ట్ రైటింగ్ ప్రాక్టీస్ నాకు ఎక్కువ ఉన్నది, ఇంతకుముందు ప్రిపేర్ అయినా అని చెప్పేసి అనుకుంటే ఎస్ గ్రూప్ 1 వైపు వెళ్ళొచ్చు. ఒక జాబ్ ఉన్నది మనకి, ఇన్ఫ్యాక్ట్ మంచి స్కేల్ ఉన్నది అనుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ వైపు వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ వెరీ ఫ్రెష్ క్యాండిడేట్, ఎటువంటి జాబ్ లేదు అనుకున్నప్పుడు, గ్రూప్ 1 మెయిన్స్ మనం ఇంతవరకు ప్రాక్టీస్ చేయలేదు అనుకున్నప్పుడు సో సాహసం చేయొద్దు. ఈ ఒక్కసారి మనకి గ్రూప్ 2 వైపు వెళ్ళిపోండి. సో ఇది ఎవరు చెప్తారు అంటే ఎవరికి వాళ్ళు డిసైడ్ అయిపోవాలి. మీ సామర్థ్యం ఏంటి మనకు తెలుసు. సో రెండు ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్ మనకి వేరు కాబట్టి సో ఏదన్నా ఒకటే డిసైడ్ అయిపోవాలి. మళ్ళీ డిసైడ్ అయిపోయిన తర్వాత 1 month చదివేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో వైపు వెళ్ళొద్దు. సో అప్పుడు మనము రెండిట్లలో ఫెయిల్ అవుతాము. కాబట్టి సో ఒకటే స్టిక్ అయిపోండి. ఇన్ఫ్యాక్ట్ ఏదన్నా ఒకటి గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 అని చెప్పేసి, అరే గ్రూప్ 1 మరి రాయకుంటే మిస్ అవుతామని చెప్పేసి భావించవద్దు. సో ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడే సక్సెస్ రేట్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. రెండు కలిపి కమెంట్ చదివిన వాళ్ళు మనకు ఇన్ఫ్యాక్ట్ రెండు కలిపి ఎగ్జామ్స్ ఎప్పుడూ లేవండి. ఇంతకుముందు చూస్తే మనము సో రెండు ఎగ్జామ్స్ ఎప్పుడూ లేవు కాబట్టి సో అటువంటి ప్యాటర్న్ ఎవరు సాహసం చేసి ఉండరు. ఇంత దగ్గర మనకి 2 months గ్యాప్తోని మనకి ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ కనిపించవు. సో కొంతమంది గ్రూప్ 1 ఆల్రెడీ కొట్టిన వాళ్ళు కావచ్చు, గ్రూప్ 2 వాళ్ళు కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నిజంగా చేసినలో లేదు అని చెప్పేసి మనకు డౌట్, కానీ వాళ్ళు చెప్పి ఉండవచ్చు అరే రెండు కలిపి చేయవచ్చు అని చెప్పేసి. బట్ ఇక్కడ చూస్తే ప్రాక్టికల్గా మనకు రెండు ఎగ్జామ్స్ దగ్గర గతంలో మనకి లేవు కాబట్టి అవన్నీ అబద్ధాలే. సో రెండు ప్రిపరేషన్ మనం చేయలేము. ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్గా వేరు. సిలబస్లో హాఫ్ ఆఫ్ ది సిలబస్ మాత్రమే మనకి కామన్గా ఉన్నది. హాఫ్ సిలబస్ మనకి ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్లో ఎక్కువ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ జాగ్రఫీ కానీ మనము గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 1 జిఎస్లో చదువుతాము. అక్కడ చూస్తే మనకి పేపర్ 2 అండ్ పేపర్ 5లో వస్తుంది, మెయిన్స్లో వస్తుంది. సో మీకు తెలుసు జిఎస్లో వచ్చింది వేరు, మెయిన్స్లో వచ్చింది పూర్తిగా వేరు ఉంటుంది. సో డబల్ సిలబస్ మనకి మెయిన్స్లో కనిపిస్తుంది గ్రూప్ 2తో పోలిస్తే, జిఎస్తో పోలిస్తే. అండ్ పాలిటీ చూస్తే మనకి గవర్నెన్స్ అని చెప్పేసి ఎక్కువ ఉంటుంది.
సో పేపర్ 1లో మనకి సో ఇస్సే టైప్ రాయాల్సి ఉంటుంది 50 మార్కులు అని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ లోపల. కాబట్టి 2 అనేది సాహసం చేయకండి. సో స్టిక్ అయిపోండి, ఏదన్నా ఒకటి వదిలేయండి. బట్ ఇన్ఫ్యాక్ట్ అటెంప్ట్ చేయండి. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈజీగా పాస్ అవుతావు. సో ఆగస్టు 8న మనకి అయిపోతుంది. అక్టోబర్లో అలా టైంపాస్కి వెళ్ళి రాస్తే జాబ్ వచ్చినా వస్తుంది, చెప్పలేము మనము. సో నీ రైటింగ్ స్కిల్స్ బాగుంటే ఆ టైంలో నువ్వు సరిగ్గా స్పందిస్తే ఇన్ఫ్యాక్ట్ 2 జాబ్స్ వస్తే రావచ్చు, కానీ ప్రిపరేషన్ అనేది రెండింటికి ప్యారలల్గా కొనసాగించొద్దు, పెద్ద సాహసం అవుతుంది. యూపీఎస్సీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నది షెడ్యూల్ చూస్తే. వాళ్ళు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసినాక నెక్స్ట్ 10 డేస్కే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తారు. సో మనకి ప్రిలిమ్స్లో లోకల్ ఇష్యూ పెద్దగా ఇంపార్టెన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఈజీగా గెట్ ఆన్ కాగలుగుతారు. యూపీఎస్సీ మెయిన్స్ రాసినాక నెక్స్ట్ ఇంకొక 1 మంత్కు అట్లా ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తారు. సో 1 మంత్ తెలంగాణ ఉద్యమాన్ని ఈజీగా అధ్యయనం చేయవచ్చు, పెద్ద ఎటువంటి ఇబ్బంది మనకు కనిపించదు. సో ఉద్యమాలు చేసిన వ్యక్తులే కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది గ్రూప్ 1 మెయిన్స్. 2 ప్రిపరేషన్ ప్యారల్గా వాళ్ళు చేసుకోవచ్చు అప్పుడప్పుడు తెలంగాణ అంశాలు చూసుకుంటే. బట్ గ్రూప్ 2 గ్రూప్ 1 అనేది సాహసం అండి. గ్రూప్ 2 వైపు ఉంటే మీకు అదనంగా గ్రూప్ 3 బోనస్ అయిపోతుంది. ఆగస్టులో మనకి ఏమైనా మిస్ అయినా కూడా సో సెప్టెంబర్ ఉంటుంది, ఆగస్టు మొత్తం ఉంటుంది, అక్టోబర్ ఉంటుంది మనకి గ్రూప్ 3 కోసం అని చెప్పేసి. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఒకవైపు స్టిక్ అయిపోండి. రైట్, ఏది చదవాలని చెప్పేసి ఏ యూట్యూబరు, ఏ ప్రొఫెసరు, ఏ లెక్చరర్ మీకు గైడ్ చేయలేడు. ఓన్లీ ఇది ఫ్యాక్ట్ మాత్రమే. దీన్ని గుర్తించి ఒకవైపు వెళ్ళాలి. ఎవరికి గుర్తించాలి? మనం గుర్తించాలి. మన స్టామినా ఏంటి, మన స్ట్రెంత్ ఏంటి, మనకున్న సమయం ఏంటి అని చెప్పేసి అన్నీ చూసుకొని ఒకవైపు మాత్రమే వెళ్ళండి. రైట్, సో ఫస్ట్ చూస్తే మనకి జాగ్రఫీ ఆర్టికల్ వార్తల్లో ఉన్నది. సో వెరీ ఫేమస్, భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రోని 6th మార్చిన ఈరోజు పిఎం మోడీ గారు కోలకత్తాలో స్టార్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. సో ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో. సో మనకి ఇది ఫస్ట్ న్యూస్ కాబట్టి ఏం చేయాలి, కొంచెం డెప్త్గా అధ్యయనం చేయాలి కంపల్సరీ. మన గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి, రికార్డు కాబట్టి. రైట్, ఇది ఎంత పొడవు ఉన్నది మనకంటే ఫస్ట్ ఇది హుగ్లీ నది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అండర్ వాటర్ అంటే ఏ వాటర్ అని చెప్పేసి హుగ్లీ వాటర్ ఫస్ట్ అయితే కోలకత్తాలో ఉన్నది. సో ఎంత పొడవు మనకి అంటే సో ఈ 520 మీటర్స్ మాత్రమే 45 సెకండ్స్లో నువ్వు దాటిపోతావు అని చెప్పేసి. సో ఆ ప్రయాణికులకి అనుభవాన్ని ఇవ్వాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారట. సో 520 మీటర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ అండర్ వాటర్ మెట్రో అనేది చూస్తే దేనిలో అంతర్భాగం మనకంటే సో హౌరా మైదాన్ నుంచి ఇన్ఫ్యాక్ట్ ఎస్ప్లనేడ్ వరకు ఈ 2 మార్గాలను కలిపే 4.88 km ఈ రైలు మార్గం లోపల, ఈ రైలు మెట్రో లోపల అంతర్భాగంగా మనకి 520 మీటర్స్ వస్తుంది ఈ అండర్ వాటర్ మెట్రో అని చెప్పేసి. ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో అత్యంత లోతైన మెట్రో అంటే మనకి హౌరా మైదాన్ అని చెప్పేసి వస్తుంది. సో లోతైన మెట్రో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడది భారతదేశంలో లోతైన మెట్రో. ప్రపంచంలో చూస్తే మనకి జపాన్ సంస్థ అది సికేల్ అని చెప్పేసి ఉన్నది. సో సికేల్ అని చెప్పేసి జపాన్లో ఉంటుంది. ఇది ప్రపంచంలో అత్యంత లోతైన, అత్యంత పొడవైన టనల్ అని చెప్పేసి పిలుస్తాం. సికేల్ దాని పేరు జపాన్లో మనకి సాక్షి కథనం పేర్కొంటుంది. సికేల్ అని చెప్పేసి జపాన్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూస్తే ఇంకా ఇది ఇది ఏ సంస్థ నిర్మాణం చేసింది అంటే ఆఫ్ఘన్ సంస్థ. సో ఆఫ్ఘన్ సంస్థ కాంట్రాక్టర్గా ఉండి దీన్ని పూర్తి చేస్తుంది. ఈ కోలకత్తా ఈస్ట్ వెస్ట్ మెట్రో భాగంగా దీన్ని పూర్తి చేస్తుంది ఆఫ్ఘన్ సంస్థ అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే అయితే ఈ అండర్ వాటర్ మెట్రో ఏదైతే ఉందో సో ఐరోపాలో మనకు కూడా కనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ దానికి ఇది ప్యారలల్గా అంటే సేమ్ అదే విధంగా ఉన్నదట. అది లండన్ టు ప్యారిస్ అని చెప్పేసి ఉన్నది. సో కంపెనీ పేరేంటి మనకి యూరోస్టార్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో యూరోస్టార్ కంపెనీ యొక్క లండన్ ప్యారిస్ వాటర్ మెట్రో మాదిరి అని ఇది ఉన్నదని చెప్పేసి మనకి ఆ కథనం పేర్కొంటుంది. సో వెరీ వెరీ ఫేమస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘన్ సంస్థ 520 మీటర్స్ అని చెప్పేసి. హౌరా మైదాన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో లోతైన మెట్రో అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రపంచంలో చూస్తే మనకి సికేల్ అని చెప్పేసి జపాన్లో కనిపిస్తుంది. ఇది అండర్ వాటర్ మెట్రో గురించి ఈరోజు మనం మోడీ గారు లాంచ్ చేస్తున్నారండి. ఇంకోటి మనకు జిఐ ట్యాగ్స్ అని చెప్పేసి కొన్ని డిస్కస్ చేసినాం. మరికొన్ని మనకి ఈరోజు ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్డ్ కాలం ఇవ్వడం జరిగింది. సో మనకి ఎక్స్ప్రెస్ ఆర్టికల్ అనేది
ఎక్స్ప్లెయిన్డ్ కాలం చాలా బాగా పనికి వస్తుంది కరెంట్ అఫైర్స్ కోసము. ప్రీమియం మనకు ఒక ఆఫర్ ఉన్నట్టున్నది శివరాత్రి కోసం అని చెప్పేసి అది తీసుకోండి. మంచిగా కరెంట్ అఫైర్స్ బాగా కవర్ చేస్తారు ఎక్స్ప్రెస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్డ్ కాలం లోపల, లేదా యూపీఎస్సీ ప్రీమియం ఆర్టికల్స్ అని చెప్పేసి. దాంట్లో మనకు సో మజూలి అని చెప్పేసి మనకు తెలిసింది. సో అస్సాంలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత ద్వీపం అని చెప్పేసి పిలుస్తాం ఈ మజులిని. ఈ మజుల్లో మనకు ఇన్ఫ్యాక్ట్ మాస్కులు ఉంటాయి. ఆ మాస్కులకి జిఐ ట్యాగ్ వచ్చింది. మెన్యూస్క్రిప్ట్ పెయింటింగ్స్ అని చెప్పేసి జిఐ ట్యాగ్ వచ్చింది. సో అస్సాంలో 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అతిపెద్ద నది ద్వీపం పేరు మనకి మజులి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత సో స్పేస్ ఆర్టికల్ మనకి మిథేన్ షాట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మిథేన్ శాటిలైట్. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపారు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మనకి కాలిఫోర్నియా నుంచి కేప్ కెనవరల్ ప్రాంతం నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపింది. సో సంస్థ పేరేంటి మనకంటే ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఈడిఎఫ్ సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ పంపింది. సో లక్ష్యం ఏంటి మనకంటే మీథేన్ని ట్రాక్ చేస్తుంది. ఈ గ్లోబల్ వార్మింగ్కి గ్రీన్ హౌస్ గ్యాస్ ఉంటుంది కదా, సో కార్బన్ డైఆక్సైడ్ తర్వాత అత్యంత ఎక్కువ కారణం మనకి రెండవ కారణం అని చెప్పేసి మనం మీథేన్ని పిలుస్తాము. సో ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈడిఎఫ్ సంస్థ దీన్ని పంపింది. సో నాసా కాదు, ఫాల్కన్ 9 అని చెప్పేసి రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఉపయోగం ఏంటి, మనకి మీథేన్ని లెక్కిస్తుంది. ఎంత మీథేన్ ఎమిషన్స్ బయటకు వస్తున్నాయి అని చెప్పేసి ప్రపంచం మొత్తాన్ని మీథేన్ ఎంత అని చెప్పేసి లెక్కిస్తుంది. దీనికోసం అని చెప్పేసి ఒక రోజుకి భూమి చుట్టూ 15 సార్లు ఇది భ్రమిస్తుందట. సో 15 సార్లు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈడిఎఫ్ సంస్థ మనకి పంపడం జరిగింది. మౌనిక. సో నెక్స్ట్ డిఫెన్స్ మనకి చోళ భవనం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో చోళ భవనం అని చెప్పేసి డిఫెన్స్ ఆర్టికల్ ఇది. సో చోళ భవనం మనకి దేనికంటే ఇది గోవాలో ఉన్నది. సో గోవాలో మనకి ఇన్ఫ్యాక్ట్ కాలేజ్ పేరు ఏంటి అంటే నావల్ వార్ కాలేజీ అని చెప్పేసి ఉన్నది. సో నావల్ వార్ కాలేజీ లోపల ఇది గోవాలో ఉన్నది. ఈ నావల్ వార్ కాలేజీ లోపల ఇన్ఫ్యాక్ట్ మనకు అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్ చేస్తున్న దాని పేరే చోళ భవన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. నావల్ వార్ కాలేజ్ గోవాలో ఉన్నది. ఈ నావల్ వార్ కాలేజ్ లోపల అడ్మినిస్ట్రేటివ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి ఓపెన్ చేసినారు. ఆ బిల్డింగ్ పేరు మనకి చోళ అని చెప్పేసి పెట్టినారు. ఎందుకోసం అంటే మనకి నావికా రంగంలో చోళులు ఫేమస్ కాబట్టి సో నావికా బలానికి గుర్తుగా చోళ అని చెప్పేసి ఆ బిల్డింగ్కి పేరు ఇచ్చారు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. నెక్స్ట్ వెరీ ఫేమస్ సమ్మిట్. సో పర్యావరణ అంశాల్లో కొన్ని మనకు సమ్మిట్స్ కూడా మనకి వార్తల్లో ఉంటాయి కాబట్టి సో 6th యుఎన్ఓ యొక్క ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ వెరీ ఫేమస్ 6th. సో ఎవ్రీ 2 yearsకి మనకి దాదాపు జరుగుతుంది ఇది. సో బట్ మనకి ఇయర్స్ చూస్తే సేమ్ లేవు కానీ జనరల్గా 2 yearsకి అయితే జరుగుతుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి చూస్తే యుఎన్ఈపి యొక్క హెడ్ క్వార్టర్ మనకు నైరోబీలో ఉందిగా కెన్యా లోపల. సో ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ ఇయర్ కాకుండా 2 ఏళ్లకు సుమారుగా ఈ యుఎన్ఈఏ సమ్మిట్ నైరోబీలో మనం కండక్ట్ చేస్తాం. రైట్. ఇప్పుడు ఈ నైరోబీ సమ్మిట్ లోపల అవుట్కమ్స్ ఏంటి అంటే వెరీ ఫేమస్ సస్టైనబుల్ లైఫ్ అని చెప్పేసి ఇండియా తీర్మానాన్ని ప్రవేశపెడితే తీర్మానాన్ని సో ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆమోదించినాయి కాబట్టి సో మన యొక్క విజయం అని చెప్పేసి చెప్పొచ్చు. సస్టైనబుల్ లైఫ్ అని చెప్పేసి ఇండియా తీర్మానాన్ని ప్రపోజ్ చేసింది. ఈ తీర్మానానికి కో స్పాన్సర్గా చూస్తే ఇన్ఫ్యాక్ట్ శ్రీలంక అండ్ బొలివియా అని చెప్పేసి 2 పనిచేసినాయి. సో మనం తీర్మానం ప్రవేశపెడితే సహా అని చెప్పేసి కో స్పాన్సర్డ్ అని చెప్పేసి పిలుస్తాం వాళ్ళని. శ్రీలంక బొలివియా సపోర్ట్ చేస్తాయి. ప్రపంచం మొత్తము ఏ ఒక్క కంట్రీ వ్యతిరేకం చేయలేదు కాబట్టి సో సస్టైనబుల్ లైఫ్ అంటే ఏంటి అంటే మనకు ఇది ఇండియా యొక్క మిషన్ లైఫ్ కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. మిషన్ లైఫ్. సో లైఫ్ స్టైల్ ఫర్ సో మిషన్ లైఫ్ అని చెప్పేసి మనకి ఇట్లా ఉంటుంది. వెరీ ఫేమస్ ప్రోగ్రామ్ ఇది. ఈ మిషన్ లైఫ్ని సస్టైనబుల్ లైఫ్గా మార్చి ఆ తీర్మానాన్ని ఇండియా ప్రవేశపెట్టింది. సో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి సో మనము పర్యావరణానికి అనుకూలంగా బ్రతకాలని చెప్పేసి దీన్ని వెరీ ఫస్ట్ టైం మనకు
COP26 ఎక్కడ జరిగింది? గ్లాస్గోలో. యూకే మనకు ఇక్కడ పిఎం మోడీ వెరీ ఫస్ట్ టైం ఈ మిషన్ లైఫ్ని ప్రపోజ్ చేస్తాడు. సో లైఫ్ స్టైల్ అనేది మనకు పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి తీసుకొస్తాడు. తర్వాత 22nd ఇయర్లో 21 మీటింగ్లో దీన్ని ప్రపోజ్ చేస్తే 22 జూన్ 5న మనకు దీన్ని లాంచ్ చేస్తాడు అఫీషియల్గా. మళ్ళీ ఒకసారి అక్టోబర్ మాసంలో 22nd ఇయర్లో సో ఏక్తా నగర్, సో ఇక్కడ చూస్తే మనకి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిఎం మోడీ గారు మరొకసారి అఫీషియల్ లాంచ్ చేస్తారు మిషన్ లైఫ్ని. మొత్తం 3 సార్లు వస్తుంది. ఫస్ట్ COP26 అని చెప్పేసి గ్లాస్గోలో ప్రపోజ్ చేస్తాడు. జూన్ 5న మనకి పర్యావరణ దినం అని చెప్పేసి ఆ రోజు స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ అక్టోబర్ మాసంలో మనకి సో 22nd ఇయర్లోనే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్లస్ పిఎం మోడీ ఇద్దరు కూడా ఏక్తా నగర్ లోపల వీళ్ళు స్టార్ట్ చేస్తారు మరొకసారి. సో అప్పుడు ఒక లక్ష్యాలు మనం పెట్టుకున్నాము. ఏంటిది? P3 అని చెప్పేసి పిలుస్తాం, ప్రో ప్లానెట్ పీపుల్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ పర్యావరణానికి అనుకూలంగా సుమారుగా రానున్న 5 years టైంలో 1 బిలియన్ మందిని తయారు చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటుంది. 2022-23 నుంచి 27-28 వరకు కౌంట్ చేస్తే మనకి 6 years అని చెప్పేసి వస్తుంది. కానీ కింద మనకి నీతి ఆయోగ్ డాక్యుమెంట్ నేను గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన నిన్న మధ్యాహ్నం టైంలో చూస్తే ఇది ఏమున్నది? సో 22-23 నుంచి 27-28 వరకు అని చెప్పేసి 5 years గాను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారట. సో ఇయర్స్ చూస్తే మొత్తం 6 years వస్తుంది. బట్ మనకి గవర్నమెంట్ యొక్క డాక్యుమెంట్లో 5 అని చెప్పేసి ఉంది కాబట్టి మనం 5 తీసుకోవాలి. ఇయర్స్ చూస్తే ఇట్లా తీసుకోవాలి. ఇబ్బంది ఏం లేదు, కిలో వేరే ఇస్తే మనం మెయిల్ చేయవచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బంది మనకి లేదు. రైట్. దీనికి ఫస్ట్ ఇయర్లో చూస్తే మనకి నీతి ఆయోగ్ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ మనకి పర్యావరణ అటవీ శాఖ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ని. సో ప్రో ప్లానెట్ పీపుల్గా 1 బిలియన్ మెంబర్స్ని తయారు చేయాలన్నట. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిపి 1 బిలియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, నాట్ ఓన్లీ ఇండియా. సో మొత్తం మీద వాళ్ళ యొక్క యాక్షన్స్ కానీ వాళ్ళ యొక్క డిమాండ్స్ కానీ పర్యావరణానికి ఫేవర్గా ఉండాలని చెప్పేసి ఈ ప్రో ప్లానెట్ పీపుల్ మిషన్ లైఫ్ కాన్సెప్ట్ని అక్టోబర్ మాసంలో మనకి ఏక్తా నగర్ లోపల ఈ పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడము జరిగింది. ఇదే మనకి సస్టైనబుల్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్ సమ్మిట్. 193 కంట్రీస్ ఏకగ్రీవంగా ఆమోదించినాయి కాబట్టి సో శ్రీలంక, బొలివియా కో స్పాన్సర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ మన ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నది. ఇందిరాగాంధీ ప్యారీ బెహనా సుక్కు సమ్మాన్ నిధి అని చెప్పేసి పిలుస్తాం. ఇందిరాగాంధీ ప్యారీ బెహనా సుక్కు సమ్మాన్ నిధి అంటే మనకు సో ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల ఇన్ఫ్యాక్ట్ 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్న ఉమెన్స్కి మంత్లీ 1500 ఇస్తారట. సో పర్ మంత్ స్టైఫెండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో పేరేంటి? ఇందిరాగాంధీ ప్యారీ బెహనా సుఖ్ సమ్మాన్ నిధి అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఓన్లీ ఫ్యాక్ట్ బిట్టే. నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్ విషయంలో చూస్తే హంగేరీ దేశం యొక్క నూతన అధ్యక్షుడిగా తపస్ సుల్యోక్ అని చెప్పేసి వచ్చిండు. ఇది మనకి ఫ్యాక్ట్ బిట్టే, పెద్దగా అవసరం లేదు, స్కిప్ చేయవచ్చు కూడా. సో సమ్మిట్స్ చూస్తే మనకి వెరీ ఫేమస్ సమ్మిట్స్ యాజ్ పర్ పిఐబి న్యూస్ చూస్తే నేషనల్ హార్టికల్చరల్ ఫెయిర్ అని చెప్పేసి మనకి బెంగళూరులో జరిగిందండి. ఏంటిది? నేషనల్ హార్టికల్చరల్ ఫెయిర్ అని చెప్పేసి బెంగళూరులో జరిగింది. ఎవరు హోస్ట్ చేసినారు అంటే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ సంస్థ మనకు బెంగళూరులో ఉంటుంది, అది కండక్ట్ చేసింది. థీమ్ ఏంటి మనకంటే సస్టైనబుల్ ఫర్ హార్టికల్చరల్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. హార్టికల్చర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. పెద్దగా ఇంపార్టెంట్ లేని సమ్మిట్ అది. స్పోర్ట్స్ చూస్తే మొట్టమొదటి ఆసియా రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ వచ్చేసి సట్లెజ్ నది మీద మనకు కండక్ట్ చేయబోతున్నాము. సో వెరీ ఫస్ట్ టైం ఇండియా కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక వాటర్ స్పోర్ట్ అండి. మనకి రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి సట్లెజ్ నది మీద సిమ్లా లోపల మనకి ఇది జరుగుతుంది. రిపోర్ట్ చూస్తే వెరీ ఫేమస్ రిపోర్ట్ మనకి వార్తల్లో ఉంది. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అని చెప్పేసి బ్యూరో ఎనర్జీ ఎఫిషియన్సీ రిలీజ్ చేస్తుంది. అందులో ఫస్ట్ ర్యాంక్ మనకి కర్ణాటక అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ రిపోర్ట్ అని చెప్పేసి ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎవ్రీ ఇయర్ మనకి బ్యూరో ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు రిలీజ్ చేస్తారు.
సో టాప్ పర్ఫార్మర్గా చూస్తే మనకు కర్ణాటక రాష్ట్రం ఉన్నది. సో దీన్ని ఫాలో అని చెప్పేసి మనకి ఏపీ రాష్ట్రం ఉన్నది. రెండో ప్లేస్ చూస్తే మనకి ఏపీ అని చెప్పేసి, ఫస్ట్ కర్ణాటక అని చెప్పేసి వీళ్ళు టాప్లో మనకి ఉన్నారని చెప్పేసి రిపోర్ట్ మనకి చెప్తుంది. నెక్స్ట్ చూస్తే తెలంగాణ కోసం 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ వెరీ ఫేమస్ పారాదీపు హైదరాబాద్ యొక్క పైప్ లైన్ ప్రాజెక్ట్ని పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో పారాదీప్ మనకి ఎక్కడ ఉన్నది, ఇది ఇన్ఫ్యాక్ట్ ఒడిషా లోపల ఉంటుంది. సో ఒడిషా నుంచి మనకి పైప్ లైన్ వస్తుంది, ఇన్ఫ్యాక్ట్ పెట్రోల్ సరఫరా కోసం అని చెప్పేసి. ఏపీలో మనకి సో వైజాగ్ వస్తుంది, సో అచ్యుతాపురం అని చెప్పేసి వస్తుంది, విజయవాడ అని చెప్పేసి వస్తుంది, నెక్స్ట్ హైదరాబాద్ అని చెప్పేసి వస్తుంది. ఇట్లా మనకు వరుసగా పైప్ లైన్ ద్వారా పెట్రోల్ వస్తుంది. సో దీన్ని పిఎం మోడీ గారు జాతికి అంకితం చేశారు. సో పారాదీపు హైదరాబాద్ ప్రాజెక్టు అనేది 3 రాష్ట్రాలని కవర్ చేస్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే దీన్ని ఇండియన్ ఆయిల్ కంపెనీ తయారు చేసింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ అని చెప్పేసి ఐఓసి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరో అని చెప్పేసి ఒకటి మనకి ప్రాజెక్టు వార్తల్లో ఉంది. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గ్ అనేది సో హైదరాబాద్లో ఉన్న బేగంపేట లోపల పిఎం మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఇవి 2 ఆర్టికల్స్ మనకి తెలంగాణ కోసం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మళ్ళీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అనేది కన్ఫ్యూజ్ కావద్దు. ఈరోజు బాగా థింక్ చేసి సో మీ సామర్థ్యాలు మీరే పేపర్ మీద రాసుకొని దేనికి సూటబుల్ అవుతారో ఒక అంచనాకు వచ్చి దాన్ని స్టిక్ అయిపోయి ఫాలో అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఒకటే స్టిక్ అయిపోండి. ఈ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ డైవర్ట్ కావద్దు. మరి పోస్టులు పెంచుతారంటే ఇప్పటికైతే మనకి పోస్టులు పెంచలేదు కానీ పెంచే అవకాశం కనిపిస్తుందట. సో గ్రూప్ 2 లోపల మనకి పోస్టుల సంఖ్య గ్రూప్ 3లో పెంచవచ్చు అని చెప్పేసి ఒకటి మనకి వినిపిస్తుంది, బట్ నాట్ కన్ఫర్మ్డ్ ఎట్. సో ఎలక్షన్ కోడ్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి ఈ డేట్స్ మనకి ఇవ్వడం జరిగింది అట. సో ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొన్ని పోస్టులు యాడ్ చేస్తే చేయవచ్చు. ఇది నాట్ అఫీషియల్. ఇన్ఫ్యాక్ట్ మనకి టీఎస్పీఎస్సీ చెప్పలేదు కాబట్టి చెప్పలేం. పెంచకపోను కూడా వచ్చు, పెంచవచ్చు కూడా. కాబట్టి సో మధ్యలోకి వెళ్ళి మీరు డ్రాప్ కాకుండా ఇప్పుడే ఒకదానికి స్టిక్ అయిపోండి. కొంతమంది గ్రూప్ 1 అచీవర్స్ కావచ్చు లేదా గ్రూప్ 2 అచీవర్స్ కావచ్చు, 2 కలిపి చదవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఉండవచ్చు. బట్ నిజంగా వాళ్ళు చదివినలా అంటే అటువంటి పరిస్థితి మనకు రాలేదు, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కాబట్టి చదవలేదు వాళ్ళు జనరల్గా. సిలబస్ మనం పైన చూస్తే అరే ఇందులో హిస్టరీ ఉన్నది, అక్కడ హిస్టరీ ఉన్నది, అక్కడ హిస్టరీ ఉన్నది, బట్ అక్కడ ప్యాటర్న్ వేరు కదా. కాబట్టి ఒకసారి చూసుకోండి. పాలిటీ సేమ్ కదా. సో ఏమున్నది, సైన్స్ అండ్ టెక్నాలజీ జాగ్రఫీ ఒకటే వేరు కదా, గవర్నెన్స్ వేరుగా అని చెప్పేసి అట్లా మూర్ఖపు ఆలోచన చేయొద్దు. సో మూర్ఖపు అనేది ఇన్ఫ్యాక్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూర్ఖపు ఆలోచన 2 కలిపి చదవడం అనేది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క సామర్థ్యం మీకు ఉండవచ్చు. సో చాలా తక్కువ మంది అట్లా చేస్తారండి, అది నేను చెప్పేది. అంటే ఈ మళ్ళీ చెప్తున్న గ్రూప్ 1 గ్రూప్ 2 మనకి ఇప్పట్లో మళ్ళీ రావు నోటిఫికేషన్లు కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా సో ఇన్ఫ్యాక్ట్ కొంచెం టైం తీసుకుంటారు కాబట్టి 2-3 ఇయర్స్ ఇదే లాస్ట్ ఛాన్స్. మళ్ళీ నవ్ ఆర్ నెవర్ అని చెప్పేసి అట్లా అనుకోవద్దు, మళ్ళీ ఒత్తిడిలో పడిపోతాం. అట్లా కాకుండా స్వేచ్ఛగా 5 మంత్స్ గ్రూప్ 2కు ఉన్నది, గ్రూప్ 1కి అయితే ఇంకా చాలా టైం ఉన్నది, గ్రూప్ 3కి చాలా టైం ఉంది. కాబట్టి గ్రూప్ 3 మర్చిపోండి, గ్రూప్ 2 గ్రూప్ 1 అని చెప్పేసి చూసుకోండి. ఎందుకంటే గ్రూప్ 2 సిలబస్ 3 సిలబస్ సేమ్ కాబట్టి ఇబ్బంది అయితే మనకు కనిపించదు. సో 5 మంత్స్ ఉంది కాబట్టి ఆడుతూ పాడుతూ సిలబస్ని పూర్తి చేయవచ్చు. అయినా మనకి గ్రూప్ 2 అనేది వెరీ ఫస్ట్ టైం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆగస్టులో ఎగ్జామ్ రాసే వాళ్ళం, నవంబర్లో రాసే వాళ్ళము, మళ్ళీ ఆగస్టులో. కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ సిలబస్ అందరిది అయిపోవచ్చు మేబీ. సో రివిజన్ వైపు చూసుకుంటూనే ఏమన్నా ఎకనామీ లాంటి నోట్స్ వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మరీ ఓల్డ్ మెటీరియల్ కాకుండా చూసుకోవాలి. సో ఎగ్జామ్ మనకి ఆగస్ట్ 7th కాబట్టి బడ్జెట్ అనేది కొత్త బడ్జెట్ మేబీ చెప్పలేం. సో వస్తుంది రాదని చెప్పేసి ఆ లోపు మనం చెప్పలేం. కాబట్టి ఒకసారి చూసుకోవాలి ఓల్డ్ బడ్జెటే. సో ఓల్డ్ సర్వేనే చూసుకోవాలి. సో సర్వే కొత్తది వస్తుందంటే ఆగస్టు ఎగ్జామ్ అనుకున్నప్పుడు జూలై లోపు మనకు రావాలి. బట్ చూస్తే అట్లా మనకు కనిపించడం లేదు. సో మీరు ఆలోచన చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, ఎవరు గ్రూప్ 1 ఎవరు గ్రూప్ 2 ఎవరు గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఒక ఐడియా ఉంటుంది మనకు.